హైదరాబాద్ కంచె గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జి నగేష్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వినతిపత్రం సమర్పించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల పర్యావరణ హెరిటేజ్ భూములను పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని ఈ సందర్భంగా వారు భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతోంది అన్నారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తోంది అన్నారు. హెచ్సియు విద్యార్థులతో పాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కంచె గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జి నగేష్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వినతిపత్రం సమర్పించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల పర్యావరణ హెరిటేజ్ భూములని పేర్కొన్నారు.